మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూలిపోతుంది. బీజేపీ కాంగ్రెస్ని కూల్చే విధంగా చేస్తుందని చెప్పి కూడా పదే పదే కేసీఆర్ అంటున్నారు. గతంలో మాకు 100 కంటే పైగా సీట్లు ఉన్నా సరే కూల్చాలని బీజేపీ ప్రయత్నం చేసింది. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ని ఉంచుతుందా కేసీఆర్ అంటారు. అసలు నిజంగానే జరుగుతుందా? ఏం జరుగుతుంది సార్ అసలు కాంగ్రెస్లో? అంటే కేసీఆర్ బీజేపీ కలిసి మాట్లాడుకుంటున్నట్టు నేను చెప్పేది. ఓకే, వాళ్ళు కేసీఆర్ 64 కాదు 64 + 1 సిపిఐ 65 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ సిపిఐ అలయన్సు మా గురించి ఏం వరి కాకు, నువ్వు నీ 39 ఎమ్మెల్యేలు చూసుకో, అది సరిపోతుంది. అందులో ఆల్రెడీ చాలామంది జారుకున్నారు, తతిమూలు కూడా జారుకుంటారు. ఈ ప్రభుత్వం స్టేబుల్గా, సెక్యూర్గా, కాంపిటెంట్గా 5 ఏళ్ళు ప్రభుత్వం ఇవ్వబోతున్నాము. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి మేలు చేయబోతున్నాం. కేసీఆర్ను దానికి రందిపడడం అవసరం చెప్పి మనం చేస్తున్నాం. అంటే 20 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ మాతో టచ్లో ఉన్నారని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నటువంటి మాట. మరొక మాట కేటీఆర్ కూడా అంటున్నారు, ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి వెళ్ళి బీజేపీలో జాయిన్ అవ్వడం ఖాయం అని చెప్పేసి. ఇటువంటి ఇర్రెస్పాన్సిబుల్ ఒక రూమర్ టైపు ఈ విధంగా మాట్లాడడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అంటే అసలు ఏమైనా కామన్ సెన్స్ ఉంటుందా అసలు వాళ్ళు మాట్లాడడం ఇట్లా? అసలు ఎలక్షన్స్ తర్వాత మీరు అసలు మీ మనుగడనే ప్రశ్నార్థకం, మీరు ఇంకోళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? పాపం వాళ్ళకి చాలా 10 years ఆఫ్ పవరు, లగ్జరీ ఎంజాయ్ చేసిన గవర్నమెంట్ ఏం పని చేయలే వాళ్ళకి. అది పవర్ పోయి గవర్నమెంట్ పోయేసరికి కొంచెం తికమగా మాట్లాడుతున్నారు. ఇది అబ్సల్యూట్, అంటే దీంట్లో ఏమీ సెన్స్ లేదు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ స్థిరంగా, స్టేబుల్గా 5 ఏళ్ల పరిపాలన ఈ రాష్ట్రానికి మంచి చేసే విధంగా మేము ముందుకు పోతాం. కానీ ఏమీ లేనిదే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకంటాడు సార్, మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోంది, హైటెన్షన్ వైర్ల లాగా మేము ఆపడానికి ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం అనే మాట వాడాడు. సరే, ఇప్పుడు మీరు ఒకటి కుట్ర జరుగుతుంది అంటే ఇది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు రిపీటెడ్గా మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళకి అట్లా చేసే చరిత్ర ఉంది అని, బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైందని చెప్పి మాట్లాడుతూనే ఉండొచ్చు. బట్ నేను అంటున్నా దానికి ఒకటే రిప్లై, ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయంగా ఈ గవర్నమెంటు 5 years స్టేబుల్, స్థిరమైన, సమర్థవంత ప్రభుత్వం ఇవ్వబోతున్నాము. రైట్ సార్, మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు 12 మంది ఎమ్మెల్యేలు లాక్కుంటే చాలా పెద్ద రచ్చ అయింది. వ్యతిరేకించిన వాళ్ళలో మీరు ప్రథమంగా ఉన్నారు. ఇప్పుడు మీరు వాళ్ళ ఎమ్మెల్యేలను తీసుకోవటాన్ని ఎట్లా చూడాలి? సరే, ఒకటి దేశంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో జరుగుతున్న పరిణామాలు ఇవి. నిజంగా కూడా మీకు చెప్పాలమ్మా, నేను చెప్పిన కదా, నేను 94లో మొదటిసారి ఎమ్మెల్యే పోటీ చేసిన. సరే, కోదాడ నుంచి, హుజూర్నగర్ నుంచి అన్నిసార్లు కలిపి 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, ఒకసారి ఎంపీ గెలిచిన. వాస్తవంగా తెలంగాణలో రాజకీయాలని భ్రష్టు పట్టించింది కేసీఆర్. ఇంత కరప్ట్ చేసింది కేసీఆర్. దాన్ని మీరు కొనసాగించాలనుకుంటున్నారు? నేను జవాబు చెప్పని చాలి, నువ్వు మధ్యలో అడిగితే ఎట్లా? రాజకీయాలని, ఎలక్షన్స్ని కమర్షియలైజ్ చేసింది కేసీఆర్. అంతకుముందు వైఎస్ కూడా అదే నెవర్. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏనాడు ఏ ఎమ్మెల్యే కూడా కండువ కప్పలేదు. ఓకే, దయచేసి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఇది. అయితే మారుతున్న రాజకీయ ఈ పరిణామాల్లో ఈ విధంగా అసలు పూర్తిగా విలువలు లేకుండా చేసింది, మొరాలిటీ, క్యారెక్టర్ లేకుండా చేసింది కేసీఆర్. పైసలతో ఎమ్మెల్యేని కొనుక్కుంది కేసీఆర్. మీరు అంటున్న సంఘటన 13 ఎమ్మెల్యేలు కొనుక్కున్నది. ఎమ్మెల్యేలే కాదు, ఎంపీలని, ఎమ్మెల్సీలని, కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్లని, గ్రాస్ రూట్స్లో సర్పంచ్లని, ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని, మొత్తం ఈ కొనుగోలు వ్యవస్థ అనేది మొదలుపెట్టింది కేసీఆరే. మరి గతంలో జరిగిన రాజకీయం ఆ విధంగానే ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు అధికారంలో మరి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు వాస్తవంగా మేము ఎవరిని అడుగుతలేము. ఒకటి మీరు గమనించాలి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో వాళ్ళే, ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళు అట్లా కల్చర్కి అలవాటు అయిపోయి మేము వస్తాం అంటారు. అది జరుగుతుంది. మీ దగ్గర ఉన్నప్పుడు ఎంత కమ్ముడు పోయారు, ఇప్పుడు మీరు ఎంత కొంటున్నారు సార్? మేము ఎవరికి
కొనుగోలు అనే విషయమే ఉండదు. వాళ్ళే ఆకర్షితులై రావడం జరుగుతుంది. నాకైతే గతంలో టీఆర్ఎస్కి పోయిన ఎమ్మెల్యేలు వాళ్ళు స్వయాన చెప్పిన విషయం నాకు ఆ రోజు ఎమ్మెల్యేలకి 15 కోట్లు 20 కోట్లు 25 కోట్లు ఇచ్చింది చెప్పి పోయిన ఎమ్మెల్యేలు నాకు చెప్పారు. సరే ఇవాళ మీరు చూస్తే గాంధీ భవన్లో